మెట్పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మెట్పల్లి మినీ స్టేడియం, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ మినీ స్టేడియంలో నిలిచిపోయిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్లో బయో మైనింగ్ త్వరగా ప్రారంభించామని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ బి సత్యప్రసాద్, ఆర్జీఓ ఎన్ శ్రీనివాస్, ఎంఆర్ఓ ఆర్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్, డిఈఈ కె నాగేశ్వరరావు, టిపిఓ ఆర్ రాజేంద్ర ప్రసాద్, ఆర్ఓ మీర్జా అజ్మతుల్లా బెగ్, ఎస్ఐ రత్నాకర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఈరోజు హాట్ టాపిక్ అయినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన విద్యావేత్త, అందులో చొప్పదండి నియోజకవర్గ వాస్తవ్యుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానికుడు గౌరవనీయులు డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికి మా దళిత సంక్షేమ సంఘం పక్షాన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రాబోయే ఎన్నికల్లో ఈరోజే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. అది అఫీషియల్గా కాకుండా ప్రెస్ ద్వారా విడుదలైంది. రేపు అఫీషియల్గా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున రేపు జరగబోయే పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మన ఉమ్మడి కరీంనగర్ ముద్దుబిడ్డ స్థానికుడైనటువంటి చొప్పదండి నియోజకవర్గ వాస్తవ్యుడు అన్నటువంటి ఉన్నత విద్యావంతుడు డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మరియు మేధావులు ఒక 2 లక్షల మెజార్టీతో గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తూ, మరి ఎందుకు గెలిపించాలంటే మీ అందరికీ తెలుసు, ఏ ఒక్క వ్యక్తి అయినా, నేనే చాలామందిని చూడండి, ఒక సాధారణమైన వ్యక్తి రాజకీయ నాయకుడు అయితే ఓ పాంటేలు నడిపిన వాళ్ళు కావచ్చు, చట్టసభలకు పోవచ్చు, రిక్షా దొక్కినైనా పోవచ్చు, పాంటేల పెట్టుకునైనా పోవచ్చు, హోటల్ పెట్టుకునైనా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. కానీ చట్టసభలకు అయిన తర్వాత ఏం చేస్తున్నారు కదా అంటే, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుండ్రు, వెంచర్స్ చేస్తుండ్రు, బిల్డర్స్ అవుతుండ్రు, ల్యాండ్ మాఫియా అవుతుండ్రు, డ్రగ్స్ వ్యాపారాలు చేస్తుండ్రు, డ్రగ్స్. కానీ నరేందర్ రెడ్డి గారికి ఆ ఉద్దేశం, అలాంటి స్కిల్స్ లేవు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి 10 మందికి ట్యూషన్ చెప్పి ఒక ట్యూషన్ మాస్టర్గా తన జీవితాన్ని ప్రారంభించి, అంతకన్నా ముందు ఛాలెంజ్గా ఉద్యోగం చేస్తా అని చెప్పి ఒక 1 నెల రోజులు ఉద్యోగం చేసి ఉద్యోగానికి రాజీనామా చేసి ఎల్ఐసిలో ఆ 1 నెల రోజుల తర్వాత ఒక ట్యూషన్ మాస్టర్గా సైకిల్ దొక్కి ఈరోజు ఒక 54 విద్యా సంస్థలను నెలకొల్పి 54 విద్యా సంస్థలకు అధిపతిగా తెలంగాణతో